రావు గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి, కామ్రేడ్ నారాయణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఈటెల రాజేందర్ గారికి, రవీందర్ రెడ్డి గారికి, రఘు గారికి, రసమయ్యకి, విఠల్కి, అద్దంకి దయాకర్కి, అశోక్ యాదవ్కి, కేలూరు శ్రీనివాస్కి, వేదిక మీద ఉన్నటువంటి అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల నేతలకి, జిల్లాల నుండి నలుమూల నుండి వచ్చినటువంటి అధికారులకు అందరికీ పేరు పేరున ఉద్యమ అభినందనలు. ఈరోజు మరి గత ఎంతో కాలంగా ఉద్యోగులమందరం కూడా గత 6 దశాబ్దాలుగా సమైక్యాంధ్ర పాలనలో అనేక పోరాటాలు చేస్తున్నా మన లక్ష్యం ఇంకా నెరవేరకపోవడానికి కారణం ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకత్వం సరైనటువంటి దిశగా అడుగులు వేయకపోవడం అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. కానీ గత 10-11 ఏళ్ళుగా తెలంగాణ ప్రాంతంలో వచ్చినటువంటి గొప్ప భావ చైతన్యం వల్ల అనేక ఉద్యమాల పోరాటాల ఫలితాల వలన ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా తెలంగాణ పేరు చెప్పుకోవడానికి గర్వపడే విధంగా అన్ని శాఖల్లో కూడా, అది ఏ శాఖ ఈ శాఖ అనేటువంటిది కాదు, మొత్తంగా ఉన్నటువంటి 204 HOD కార్యాలయాల్లో ఇవాళ మేము తెలంగాణ ఉద్యోగులం, మా ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తాం, మమ్మల్ని ఎవరైనా ఎదిరిస్తే ఆ ఎదిరించే వాళ్ళని పక్కకు దోసి తెలంగాణ జెండాను ఎగిరేస్తామని గత 3 ఏళ్లుగా ముఖ్యంగా తెలంగాణ ప్రజా ఉద్యమం ఎగిసిపడ్డ తర్వాత మనమందరం కూడా ఐక్యంగా ముందుకు పోతున్నటువంటి చరిత్ర మన కళ్ళ ముందు ఉన్నది. 4.5 లక్షల మంది ఉద్యోగులం. ఇంతకుముందే ఈటెల రాజేందర్ గారు చెప్పినట్టు ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కూడా కార్మికులు సమ్మె చేస్తే సంబంధించినటువంటి అనేక పై అధికారులు, అలాగే కింది స్థాయిలో ఉద్యోగులు సమ్మె చేస్తే పై స్థాయి అధికారులు వ్యతిరేకించేటువంటి ఒక సంస్కృతిని మొత్తంగా కూడా మరి వ్యతిరేకించి ఈరోజు మొత్తం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, గెస్టెడ్ అధికారులు, అత్యున్నత స్థాయి అధికారులు అందరం కూడా ఐక్యమై సమైక్యాంధ్ర పాలనను విధ్వంసం చేయాలని మనం చేస్తున్నటువంటి పోరాటం వల్ల ఈరోజు అందరిలో కూడా గుండెల్లో నగారా మోగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మన ముందున్నటువంటి కర్తవ్యం అఖిలపక్షం సకల జనుల సమ్మె చేశాం. సకల జనుల సమ్మెలో అనేకం కోల్పోయాం. దాదాపు 1290 కోట్ల రూపాయల్ని వేతనాలుగా మనం కోల్పోయినటువంటి చరిత్ర ఉంది. సకల జనుల సమ్మెలో అనేక కేసులను ఎదుర్కొన్నాం, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం, పోలీసు కేసులను ఎదుర్కొన్నాం. అయినా కూడా ఏ తెలంగాణ ఉద్యోగి కూడా ఎన్నడూ కూడా నేను ఈ కష్టపడ్డాను అనేటువంటి మాటలు మాట్లాడకుండా ఇంకా మీరు పోరాడండి, తెలంగాణ కోసం ఎంత పోరాడినా మేము మీ వెంట ఉంటామని ఆత్మస్థైర్యాన్ని ఇచ్చినటువంటి ఉద్యోగులకందరికీ కూడా ఈ డైరీ సందర్భంగా మరొకసారి మనం అందరం కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సినటువంటి సందర్భం ఉందనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అనేక సమస్యలు వచ్చాయి. ఆ సమస్యల్ని అధిగమించడానికి ఇవాళ తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ పక్షాన మనం అనేక ఉద్యమాలు చేశాం. ఉద్యమాల్లో ఫలితాలు వచ్చాయి, విజయాలు వచ్చాయి, అపజయాలు వచ్చాయి. ఏది వచ్చినా తెలంగాణ సాధించేదాకా ఐక్యంగా కదలాలనేటువంటి ఒక సూత్రీకరణతో ఈరోజు మనం అందరం కూడా ముందుకు పోతా ఉన్నాం. సకల జనుల సమ్మె అయినా, సహాయ నిరాకరణ అయినా, తర్వాత వచ్చినటువంటి ఉద్యమాల్లో అయినా తెలంగాణ ఉద్యోగులందరం కూడా కీలక పాత్ర పోషించి భవిష్యత్తులో జరిగేటువంటి అన్ని ఉద్యమాల్లో కూడా మనం అందరం కలిసి ముందుకు సాగాలని నేను మరొకసారి తెలంగాణ గెస్టెడ్ అధికారులకు అందరికీ, తెలంగాణ ఉద్యోగులకు అందరికీ కూడా మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలాగే ఈరోజు రాజకీయ పార్టీల వైఖరి ఇంతకుముందు అనేక మంది నేతలు చెప్పడం జరిగింది. ఈరోజు పలానా పార్టీని మీరు ఉద్యోగులుగా ఎట్లా విమర్శిస్తారనేటువంటి మాటల్ని ఈరోజు అనేక మంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మీరు టీఆర్ఎస్ మాట్లాడినా, పొలిటికల్ చేసి కోదండరాం మాట్లాడినా తెలంగాణ ఉద్యోగులుగా మీరు మా పార్టీలను ఎందుకు విమర్శిస్తున్నారనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, తెలంగాణలో కిషన్ రెడ్డి మాట్లాడినా, కోదండరాం మాట్లాడినా, కేసీఆర్ మాట్లాడినా, నారాయణ మాట్లాడినా, సూర్యం మాట్లాడినా మా అందరి గొంతు ఒకటే, మా ఆవేదన ఒక్కటే, మా ఆశయం ఒకటే, మా లక్ష్యం ఒకటే అనేటువంటి విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఎందుకు